న్యూస్ కాళేశ్వరంలో అక్రమాలపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. ఈఎన్సీలో ఒకరిని మాత్రమే ఇవాళ కమిషన్ విచారణ చేసింది. విదేశాల్లో ఉన్న ఎస్సీ మురళీకృష్ణను వర్చువల్ గా విచారణ చేసింది. 3 బ్యారేజ్ల సేఫ్టీపై కమిషన్ ఆరా తీసింది. బ్యారేజ్లలో జరిగిన నష్టాన్ని తగ్గించొచ్చని అఫిడవిట్లో చెప్పారు కదా, ఏమైనా ప్రయత్నాలు చేశారని కమిషన్ ఆరా తీసింది. జరిగిన నష్టం గురించి పై అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ స్పందించలేదంటూ మురళీకృష్ణతో సమాధానమిచ్చారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కొనసాగుతూ ఉంది. అయితే కమిషన్ ఈ రోజు ఒకటి మాత్రమే విచారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించిన విచారణలో ఇవాళ మురళీకృష్ణ ఆయన విదేశాల్లో ఉంటున్నారు. ఆయన ఎస్డిఎస్ఓ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా పనిచేసిండ్రు. ఆయన 3 బ్యారేజీలకు కూడా ఆయన సేఫ్టీ డ్యామ్ అథారిటీ కింద ఆయన పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన విదేశాల్లో ఉన్నారు. విదేశాల నుంచి ఇవాళ వర్చువల్గా ఆయనను ఒక్కరిని మాత్రమే విచారించడం జరిగింది. ప్రధానంగా ఈ 3 డ్యామేజీలకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఏ రకంగా మీరు సేఫ్టీని మెయింటైన్ చేశారు, అట్లనే నష్టాన్ని తగ్గించవచ్చు కదా అనే క్వశ్చన్స్ ఆయన మీద రైజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ 2014 తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభ దశ ఉందో, ఈ ప్రారంభ దశ తర్వాత 2019లో పూర్తయిన తర్వాత అందులో ప్రధానంగా 3 బ్యారేజీలకు సంబంధించిన అంశంలో కొన్ని లోటుపాట్లు మేము గుర్తించాము. సేఫ్టీకి సంబంధించి అవి గతంలోనే మేము పై అధికారులకు చెప్పినప్పటికీ దానికి సంబంధించిన అంశాలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఏవైతే లీకేజీలు కావచ్చు, మేడిగడ్డకు సంబంధించిన కృంగిపోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో కూడా పై అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. అందుకే మేము కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండిపోవాల్సి వచ్చింది. అట్లనే నీటి నిల్వ ఎక్కువ మొత్తంలో ఉంచుతున్నారు కాబట్టి అవి బ్యారేజీలుగానే ఉన్నాయి, కానీ డ్యామ్లుగా పరిగణించాల్సి వచ్చింది. ఎందుకంటే వాటర్ ఫ్లో మొత్తం కూడా కిందికి వదలాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ నీటి నిల్వను ఉంచడం వల్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి అనేది కూడా గతం నుంచి మొత్తం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ ఆయన మురళీకృష్ణను ఒక్కరిని మాత్రమే విచారించారు. 3 బ్యారేజీలకు సంబంధించిన ఏదైతే డ్యామ్ సేఫ్టీకి సంబంధించి అంతా కూడా ఆరా తీసినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో కూడా పై అధికారుల పాత్రనే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. గత నుంచి కూడా అదే తంతు కొనసాగుతూ ఉంది. ఇక ఇవాళ నల్ల వెంకటేశ్వర్లు, అట్లనే మురళీధర్ రావు, అట్లనే హరేరాం, ఈ 3 ఈఎన్సీలు 3 బ్యారేజీలకు సంబంధించిన ఈ 3 ఈఎన్సీలు కూడా విచారణకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరొక రోజు వీళ్ళు 3 కూడా విచారించే అవకాశం ఉంది. ఇక ఇవాల్టితో ఇంజనీర్లకు సంబంధించిన అంకం ముగిసిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి దాదాపు మార్చిలో మొదలైన కాళేశ్వరం కమిషన్ దాదాపు ఇప్పటి వరకు మొత్తం ఇంజనీర్లకు సంబంధించిన అంకమే కొనసాగింది. వారి నుంచి కీలక డేటా సేకరించడమే ప్రధానంగా కొనసాగినటువంటి నేపథ్యం ఉంది. వీరితో పాటు ఇంజనీర్లతో పాటు ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇటు అకౌంట్స్ లావాదేవీలు కావచ్చు, అట్లనే రికార్డ్ బుక్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రధానంగా విచారణ కొనసాగుతూ వచ్చింది. ఇవాళకి ప్రధానంగా ఇంజనీర్లకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇవాళకి ముగిసిందని చెప్పుకోవచ్చు. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇంజనీర్ల డేటా ఆధారంగా మరొకసారి ఈఎన్సీలుగా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో నల్ల వెంకటేశ్వర్లు కావచ్చు, హరేరాం కావచ్చు, మురళీధర్ కావచ్చు, వారితో పాటు మరికొంతమందిని కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కీలకంగా ఇచ్చిన డేటా అంతా కూడా పై అధికారులు చెప్పిన విధంగానే కాళేశ్వరంలో మేము పనులు నిర్వహించాం, వారి ఆదేశాల మేరకే మేము చేశామనేది స్పష్టంగా చెప్తున్నారు. ఈఎన్సీలు ఇప్పటికే మురళీధర్ రావు కావచ్చు, ఇటు హరేరాం కావచ్చు, వీరిద్దరు కూడా దాటవేసే ధోరణి అవలంబించారు. నల్ల వెంకటేశ్వర్లకు మాత్రం సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఆయన మీద చాలాసార్లు కమిషన్ సీరియస్గా అయింది. ఉన్న విషయాలు చెప్పండి, లేనిపోని విషయాలు చెప్పకండి, కమిషన్ని తప్పుదో పట్టించకండి అంటూ కూడా చాలాసార్లు ఆయనకు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి ఆదేశాల మేరకే అందులో డ్రాయింగ్, డిజైన్ ఇదంతా కూడా
గతంలో కేసీఆర్ అప్రూవల్ చేశారనేది కూడా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి మరొకసారి పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా వారి నుంచి డేటా సేకరించే అవకాశం ఉంది, విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి అధికారులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మరొకసారి వారిని అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల 2వ వారం అంటే ఇవాళకి ఇంజనీర్లకు సంబంధించిన అంశం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ నెల 2వ వారంలో ఇటు ఏదైతే ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారు కూడా అఫిడవిట్లు ఇప్పటికే దాఖలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఐఏఎస్ అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. వారి నుంచి కూడా కీలక డేటా సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివరాఖరు వరకు ఈ ఐఏఎస్లు అట్లనే మరికొంతమంది ఈఎన్సీలను విచారించే అవకాశం కనిపిస్తుంది. అట్లనే జనవరిలో, ఎందుకంటే డిసెంబర్ 31 వరకే ప్రభుత్వం ఇచ్చిన గడువు ఉంది కమిషన్కి. కాబట్టి జనవరి ఒకవేళ డిసెంబర్ 31 వరకు గడువు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరొక నెల పాటుగా గడువు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంజనీర్లను అట్లనే ఏజెన్సీ సంస్థలను అట్లనే దానికి సంబంధించిన కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన అధికారులను, కాళేశ్వరం కింద ఉన్నటువంటి 3 పంప్ హౌజుల అధికారులను ఇట్లా స్టెప్ బై స్టెప్ విచారించుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ నుంచి కీలక డేటా సేకరించి అంతా కూడా రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక చివరిగా ఐఏఎస్ అధికారులు మిగిలి ఉన్నారు. అవసరం అనుకుంటే ఏజెన్సీ సంస్థల నుంచి కూడా మరొకసారి వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఎవరి ఆధీనంతో నిర్మించారనే అంశంలో కూడా విచారించే అవకాశం ఉంది. ఇట్లా ఐఏఎస్ అధికారులు అట్లనే ఏజెన్సీ సంస్థలు ఏదైతే కాంట్రాక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు కావచ్చు ఇట్లా విచారించే అవకాశం కనిపిస్తుంది. జనవరి మధ్యలో లేదా సంక్రాంతి పండుగ తర్వాత అటు కేసీఆర్, హరీష్ రావు అట్లనే ఫైనాన్స్కి సంబంధించిన మంత్రులు ఇట్లా అందరినీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా వారిని కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.